సో బ్రో ఆఫ్టర్ 22 years ఇంద్రా మూవీ రీవిజిట్ చేయడం ఎలా అనిపిస్తుంది? మేము అప్పుడు చిన్నపిల్లలు నేను అప్పుడు చూడలేకపోయాను నేను సినిమా. ఇప్పుడైతే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ థియేటర్ మొత్తం కోలాహలంగా ఉంది బాగా. అయితే మీరు ప్రధానంగా యూట్యూబ్లో కూడా చూస్తుంటారు సినిమా, కానీ థియేటర్ వరకు రావడానికి ఈ సినిమాలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏంటి? ఆకట్టుకునే అంశాలంటే మెయిన్ ఎలివేషన్ సీన్స్. ఇప్పుడంటే కేజీఎఫ్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ అంతకుముందు మా అందరికీ ఓన్లీ ఇంద్రానే, చిరంజీవి ఎప్పటికైనా మెగాస్టారే. ఇదివరకు చిరంజీవి గారు లైనప్ చూసుకున్నట్టే ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్, శంకర్ దాదా, ఎంబీబీఎస్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అంతా తలుచుకుంటే? మా ముందు జనరేషన్ చిరంజీవికి మేము 90s కిడ్స్. యాక్చువల్గా చిరంజీవికి ఈ జనరేషన్కి అన్నీ చూసాం, కానీ చిరంజీవిని డ్యాన్స్ మ్యాచ్ చేసే హీరో ఇప్పటి వరకు ఎప్పుడు పొట్టలేడు, రాలేడు. చిరంజీవి గారి ఫ్యాన్ అంటూ లేని ఇల్లు అంటూ ఉండదు. మీ ఇంట్లో అందరూ కూడా చిరంజీవి ఫ్యాన్సేనా? మా ఇంట్లో అందరూ చిరంజీవి ఫ్యాన్సే. జై జనసేన. మరి ఏంటి ఓజీ టీజర్ రిలీజ్ అవుతుంది కదా September 2nd, ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, దొల్లగొట్టేస్తాం బట్టిగా. ఓజీ రికార్డ్ స్మాష్ అయినా? స్మాష్ అయ్యా మొత్తం, థియేటర్ తగలబడిపోద్ది సార్ ఓజీకి. ఇంకోటి గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2, మీ చాయిస్ ఏంటి? గేమ్ చేంజర్. పుష్ప గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరమే. మేనల్లుడు ఎప్పుడు నక్క బుద్ధి చూపించాడు. మీ ఒపీనియన్ ఏంటి? గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2. గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2. పుష్ప 2 అనే మాటే లేదు ఇక్కడ, ఓన్లీ గేమ్ చేంజర్. ఓన్లీ గేమ్ చేంజర్. మరి ఓజీ మూవీపై మీ ఎక్స్పెక్టేషన్? ఓజీ అంటే చాలు, ఇంక ఏది అవసరం లేదు. దాని రికార్డులు తిరగరాసే సినిమా మళ్ళీ పుట్టదు. ఎందుకు పుష్ప మెగా ఫ్యాన్ అల్లు అర్జున్, మరి ఎందుకు పుష్ప సినిమా చూడాలనుకోవట్లేదు? మేము అల్లు అర్జున్ ఎప్పటి నుంచో మా అభిమానిగానే చూసాం, మెగా అభిమానిగానే చూసాం. మేమే దగ్గర నుంచి పైకి లేపాం, కానీ అతను మా జనసేనకు వచ్చేసరికి అటు సపోర్ట్ చేయడం, హ్యాండ్ ఇచ్చాడు, బాగా హ్యాండ్ ఇచ్చేసరికి. అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళడం మీకు నచ్చలేదు? నంద్యాల వెళ్ళడం నచ్చలేదు, అంటే అట్లని పిఠాపురం కూడా రాలేదు. నంద్యాల వెళ్ళాడు, వైసీపీకి సపోర్ట్ చేశాడు. అదే అతను ఫ్రెండ్ కూడా కనపట్టలేదు. ఇప్పుడు నిన్న కూడా కామెంట్ చేశారు కదా, నాకు నచ్చిన ఫ్రెండ్ అయితే ఎక్కడితో ఎంత దూరం అని వెళ్తా అన్నారు. నచ్చిన వాడు అయితే వెళ్తాడు, కానీ సొంత కోసం మాత్రం రాలేడా? ప్రచారానికి వస్తే తప్ప అని అంటున్నాడు. మరి ఏంటి ఇప్పుడు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీలో యునైటెడా కాదా, ఏంటి పరిస్థితి? మెగా ఫ్యామిలీ యునైటెడ్ కాదా అని ఫ్యాన్స్ చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటికైనా కలిసే ఉంటారు. ఒక చిన్న సిట్టింగ్ పెడితే కలిసిపోతారు అందరూ, కానీ కలవకుండా అందరూ కలిసి ఉంటేనే మంచిదనే అభిప్రాయం మాది కూడా. మా అన్న అందరినీ కలుపుకొని వెళ్తాడు, ఎవరిని విడిపోవాలనుకోడు. చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ అయినా శత్రువుని పిలిచి అన్నం పెట్టే రకం. అల్లు అర్జున్ కూడా అలాగే చూస్తారని అనుకుంటున్నాం మేము. భయ్యా, నేను పుష్ప మూవీ కోసము ఎన్నో రోజులు వెయిటింగ్ చేస్తున్నాను. అసలు పుష్ప మూవీ అసలు రావట్లేదు తెలుసా. పుష్ప మూవీ రాగానే అసలు నేను కోసుకొని బ్లడ్ మొత్తం అంటించిన. అల్లు అర్జున్ అంటే అంత నాకు ఫ్యాన్, మా అమ్మ కంటే మా నాన్న కంటే అంతకన్నా నాకు పెద్ద మా అన్నలాగా మా తండ్రిలాగా అంత పెద్ద ఫ్యాన్. ఇంకా ఒక 2 years అవుతుంది, ఇంకా 2 years నాకు ఇంకా తెలీదు. ఇంకా పుష్ప 2 మూవీ ఇంకా రావట్లేదు అన్న. ఇంకా ఎప్పుడు వస్తుంది సార్? ఇంకా December 6th రిలీజ్ అవుతుంది తెలుసు. December 6th పుష్ప 2 రిలీజ్. సరే, తగ్గదే లేదు అంతే. మూవీ ఆఫ్టర్ 22 years రీవిజిట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అప్పట్లో థియేటర్లో చూడడం మిస్ అయిపోయాము. ఇప్పుడు రిలీజ్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాం అనుకున్నాం టాలీవుడ్లో. ఇప్పుడున్న రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టేసి ఇంద్ర అయితే. ఇంద్ర మూవీలో ప్రధానంగా మిమ్మల్ని ఆకట్టుకునే అంశాలు ఏంటి? ముఖ్యంగా చెప్పాలంటే ఇండస్ట్రీ నుంచి డ్యాన్సులు, ఫైట్లు అన్నీ. కథ కూడా చాలా గట్టిగా ఉండిద్ది. అంత స్టోరీ పరంగా అన్నీ. అసలు చిరంజీవి డ్యాన్స్ అయితే చెప్పవలసిన లేదు, అసలు పాటలు అయితే మామూలుగా స్టెప్స్ అందరికీ తెలిసింది. అసలు మెగాస్టార్ చిరంజీవి గారిలో మీరు ఇష్టపడే అంశాలు ఏంటి? యాక్టింగ్ అంతా సీన్ ఉండేది, అంతా కళ్ళతోనే యాక్టింగ్ చేస్తారు. ఇంద్రలో అది చాలా సెట్ అయింది అసలు. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ అంటూ లేని ఇల్లు అంటూ ఉండదు. సో మీ ఇంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు అమ్మాయిలేనా? మా ఇంట్లో అందరూ మెగా ఫ్యాన్సే. ముఖ్యంగా నేనైతే చెప్పవలసిన లేదు. ఇప్పుడు రిలీజ్ అన్నీ చూస్తూనే ఉన్నావు మూవీస్. ఇంద్ర అయితే చూడలేదు. ఇంద్ర తర్వాత నుంచి అన్ని మూవీస్ అన్ని కంటిన్యూగా థియేటర్లో చూసుకుంటూ వచ్చాను. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ టీజర్ రిలీజ్ కాబోతుంది, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటన్నా? ఇది ఓజీ కూడా అలా మామూలుగా లేదు ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు September 2 నాకు గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది, దానికి కూడా మామూలుగా ఉండదు అసలు. September 2 మీ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? యాక్చువల్లీ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్కి వెళ్ళాల్సి ఉండే, అక్కడ థియేటర్ దొరకలేదు, ఇక్కడికి వచ్చాము. అక్కడే సెలబ్రేషన్స్ అక్కడే ఉంటాయి అన్న. బీయింగ్ మెగా ఫ్యాన్ ఆనెస్ట్గా చెప్పండి అన్న, గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2 మీ చాయిస్ ఏంటి? పుష్ప అప్పటికి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది. December 6 మొట్ట ఏదో అంటున్నారు. 6న వచ్చిన ఆర్తులకి కూడా తప్ప దేనికి పనికిరాడు.
అది ఎన్ని రికార్డు వచ్చినా సరే గేమ్ చేంజర్ మొత్తం తుడిచేస్తాడు అది. సో రామ్ చరణ్ వర్సెస్ పుష్ప 2 ఈ రెండు కూడా డిసెంబర్ రిలీజ్ అంటున్నారు. సో గేమ్ చేంజర్ విల్ బీ ద విన్నర్ అంటున్నారు మీరు. యాక్చువల్లీ పుష్పకి సీక్వెల్ కాబట్టి కొద్దిగా అయిపోయింది, కానీ గేమ్ చేంజర్తో పోలిస్తే అంతేముండదు దానికి. అది సో అయితే శంకర్ కంబ్యాక్ ఇవ్వలేకపోయాడు కదా భారతీ 2తో, మరి గేమ్ చేంజర్ పై నెగిటివ్ ఇంపాక్ట్. ఈసారి గట్టి కొడతారు రామ్ చరణ్ సపోర్ట్తో. అంత తెలుగు తమిళ్ మొత్తం పాన్ ఇండియా గ్లోబల్ సార్ రామ్ చరణ్. ఈ పుష్ప ఏమో పనికిరాదు అసలు దాని ముందు. ఓకే అన్న చెప్పండి, మెగాస్టార్ చిరంజీవి గారు ఇందిరా మూవీ బ్లాక్ బస్టర్ అప్పట్లో ఆఫ్టర్ 22 years ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఎలా ఉంది మీకు? అంటే మేము మా తరం వాళ్ళకంటే మా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పుకుంటాం చిరంజీవి గురించి అంతేని. ఆ బాస్ గ్రేస్ అంటే తెలిసిందే కదా, ఎక్కడ ఎప్పుడైనా సరే తగ్గదు, తెలిసిందే అందరికి. సో మీరు ఎవరిని చూసి చిరంజీవి ఫ్యాన్ అయ్యారు? మీ ఇంట్లో కూడా ఇంట్లో అయితే నాన్నగారు వాళ్ళైతే చిన్నప్పటి నుంచి ఉన్నారు. నెక్స్ట్ మేమైతే ఇప్పుడు ఈ జనరేషన్లో మహేష్ బాబు ఉన్నాం, అయినా సరే చిరంజీవి సినిమాస్ అయినా సరే వెళ్తాం. సో ఎంతమంది హీరోలు వచ్చినా ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ 1 హీరో మెగాస్టార్ చిరంజీవి. గ్రేస్ మాత్రం అసలు తగ్గదు. సో విశ్వంబర మూవీపై మీ ఎక్స్పెక్టేషన్స్ అండి? చూద్దాం, వస్తుంది కదా, అది ఇంకా కంపల్సరీ వెళ్తాం. ఎందుకంటే చిరంజీవి మొత్తం ఇండస్ట్రీ మొత్తం అతనే కదా, అందరు తెలిసిందేని. September 2 ఓజీ టీజర్ రాబోతుంది. ఓజీ ఆ ఇద్దరు కాంబినేషన్ మామూలుగా ఉంది అంటే, ఇటు పక్క పవన్ కళ్యాణ్, ఇటు పక్క మెగాస్టార్ చిరంజీవి, తెలిసిందే కదా. సో బ్రో, బీయింగ్ మెగా ఫ్యాన్ ఆనెస్ట్గా చెప్పండి, పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్ డిసెంబర్లో ఎవరు విన్ అవ్వబోతున్నారు? పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్, రామ్ చరణ్ గేమ్ చేంజర్. శంకర్ భారతీ 2తో ఫ్లాప్ ఇచ్చాడు కదా, సో గేమ్ చేంజర్ రిజల్ట్ అది ఫ్లాప్ అయిందని ఇది అనుకోవద్దు కదా, ఫస్ట్ చూడాలి, చూసిన తర్వాత తెలుస్తుంది. అదే అంతే. వై నాట్ పుష్ప 2? అది ఇంకా చూడాలి, అది ఇంకా కామెంట్ చేస్తే చాలా తాట తీస్తాం. ఆయన పెద్ద మనిషి రెస్పాన్స్ కాలేకపోవచ్చు, మాతో పెట్టుకుంటాం. షేర్ బొబ్బర్గా షేర్ అన్న, September 2 ఓజీ టీజర్ రాబోతుంది, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఓజీ టీజర్ కాదు, అక్కడ మొత్తం ఆల్రెడీ మేము పిచ్చ హైలో ఉన్నాం. ఓజీ హై అనుకో, 21 హై అనుకో, అన్ని హైలో పిచ్చ హైలో ఉన్నాం. ఆ ఓజీ టీజర్ కాదు, కనీసం పోస్టర్ వచ్చినా బట్టలు చించేసుకుంటారు. జస్ట్ ఆల్రెడీ మొత్తం అయిపోయింది సినిమా, జస్ట్ సినిమా రిలీజ్ కోసం వెయిటింగ్. ఫోటో వచ్చినా ఏదొచ్చినా జస్ట్ చిన్న అన్నీ. ఆల్రెడీ మా వాడు పిచ్చ హైలో కూర్చోబెట్టారు, ఇంకా ఆ హై నుంచి మేము దిగం ఇప్పట్లో. అదంతే. గబ్బర్ సింగ్ 4K కూడా రిలీజ్ గట్టిగా అసలు ఇంకా దానికి డబల్ ఉంటుంది, దీనికి డబల్ ట్రిపుల్ మొత్తం ఇచ్చి పడేటి ఆ రోజు. సో ఓజీ రిలీజ్ తర్వాత రికార్డ్స్ అన్ని కూడా స్మాష్ అయిపోయే అవకాశం ఉందా? ఆయన చూడని రికార్డులా, ఆయనకు తెలియని రికార్డులా, ఆయన పెట్టని బాక్స్ ఆఫీస్ Day 1 రికార్డులా, ప్రతిదీ మళ్ళీ చూపిస్తాం. 8 years తర్వాత మళ్ళీ స్ట్రైట్ ఫిలిం వస్తుంది, అన్ని లెక్కలు మారితే అన్నీ చూపిస్తాం. సో బీయింగ్ ఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అటు పాలిటిక్స్లో ఇటు సినిమాల్లో రెండింటిలో కూడా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు, కానీ సినిమాలు వేగం తగ్గింది కదా, ఆ విషయంలో మీరు ఏమైనా డిసప్పాయింట్ అవుతున్నారా? సినిమాలు వేగం తగ్గినందుకు మాకేం బాధ లేదు భయ్య, నాది ఆంధ్రప్రదేశ్, నేను అక్కడి నుంచి వచ్చిన మాకేం బాధ ఏం లేదు. ఉంటుంది మన వాళ్ళు చూడలేకపోతున్నా వాళ్ళనే కొంచెం ఉంటుంది, బట్ ప్రజల్లో ఉన్నాడు కదా, ప్రజల కోసం ఉన్నాడు కదా, ఆ హ్యాపీనెస్ చాలు. ఎలా ఉంది పరిపాలన చూస్తున్నారు? ఎలా ఉంది పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటివరకు అయితే చిన్న కంప్లైంట్స్ వేరే వాళ్ళ మీద వచ్చినాయి, కానీ జనసేన పవన్ కళ్యాణ్ మీద ఇప్పటివరకు నేను కంప్లైంట్ చూడలే. మిస్సింగ్ కేసెస్ కూడా సాల్వ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మొన్న బాపట్ల కేసు జరిగింది, సాల్వ్ చేశారు. మిస్సింగ్ రేప్ కేసెస్ సాల్వ్ చేశారు. ఈ రోజు సేఫ్టీ కోసం, ఇండస్ట్రీ సేఫ్టీ కోసం కొత్తది ఒకటి తీసుకొస్తున్నారు, అన్ని తీసుకొస్తున్నారు. మా ఓడి మీద మాత్రం కొంచెం కూడా నెగటివిటీ లేదు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. పర్యావరణం కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన. మొన్న స్పేస్ సెంటర్కి వెళ్ళారు, కర్ణాటక చీఫ్ మినిస్టర్ని కలిశాడు, దాని గురించి కొత్త రూల్స్ తీసుకున్నాడు, అన్ని తీసుకొస్తున్నాడు. అన్నీ సర్దుకొని అందరితో మాట్లాడుకొని అందరిని కలుపుకొని తీసుకెళ్తున్నాడు తప్పితే ఒకటి ఎదవా అని తిట్టుకుంటూ అవి ఏం చేయట్లేదు. అది ముఖ్యమైనది. సుగాలి ప్రీతి ఇష్యూని కూడా సాల్వ్ చేస్తామని అంటున్నారు. అది మేము కూడా వెయిట్ చేస్తున్నాం, ఏం యాక్షన్ తీసుకుంటారని మేము చూస్తున్నాం, ఇంకా ఏం మాట్లాడలేదు, దాని గురించి మేము కూడా వెయిటింగ్. ఫైనల్ క్వశ్చన్, డిసెంబర్లో గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2 రాబోతుంది, ఆ రెండిట్లో ఏ మూవీ విన్నర్ అవుతుంది అనుకుంటారు? ఏమో భయ్య, నిన్న బాయ్ మాట్లాడిన తర్వాత మాకు కూడా కొంచెం మోర్చుకోలేకపోతున్నాం, చూద్దాం ఏమైతే అప్పుడు సంగతి. సినిమానా ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ. ఫైనల్లీ చెప్పండి, పుష్ప 2 అనే మూవీ గతంలో పుష్ప 1 హిట్ అయినంత ఈసారి రీచ్ వస్తుంది అంటారు? రీచ్ ఆల్రెడీ ఉంది, కాకపోతే బాయ్ కొంచెం నెగటివిటీ తెచ్చుకుంటున్నాడు, ఏమైతే చూడలేము. డిసెంబర్లో పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్, వాట్ విల్ బి ద విన్నర్? వెన్ యూ టేక్ ఇట్ యాజ్ ఎ సినిమా, రెండు సినిమా బాగుండని అని కోరుకుంటాము. బట్ వెన్ ఇట్ ఈస్ అ క్రెడిబిలిటీ ఇష్యూస్ అని వచ్చినప్పుడు డెఫినెట్లీ మెగా ఫ్యాన్స్ ఆర్ ఎనీ న్యూట్రల్ ఫ్యాన్ ఈజ్ నాట్ విత్ అల్లు అర్జున్. దట్ ఈస్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎందుకంటే అల్లు అర్జున్ మెగా ఫ్యాన్ సపోర్ట్తోనే ఎదిగిన హీరో కదా. అంటే ఏదో నిన్న ఒక 20 నిమిషాలు స్పీచ్ ఇచ్చినాడు, ఆ సినిమా పేరు కూడా తెలియదు అతనికి, కానీ హీ మేడ్ అ కేటగారికల్ స్టేట్మెంట్
ఫ్యాన్స్ చూసి హీరో అయ్యాను అంటాడు. దట్ ఈస్ నాట్ రైట్. కాదు, శివశంకర వరప్రసాద్ అనే అతను రోడ్ వేసి ఇల్లు కట్టి వీళ్ళందరికీ చెప్పకపోయింటే రామ్ చరణ్ ఉండేటోడా, అల్లు అర్జున్ ఉండేటోడా, గీతా ఆర్ట్స్ ఉండేటోదా, వైజయంతి మూవీస్ ఉండేదా? నో. ఆయన ఎదిగిండు, బతికించిండు. చిరంజీవి ఈజ్ ఎపిటోమ్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ ఎ మెగాస్టార్. నా ఆర్మీ నా ఫ్యాన్స్ అంటున్నారు కదా, నా ఆర్మీ నా ఫ్యాన్స్ అంటున్నారు అల్లు అర్జున్. అన్న ఫ్యాన్స్ అందరూ చూస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూస్తున్నారు, చిరంజీవి ఫ్యాన్స్ చూస్తున్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తున్నారు. అందరికీ చెప్పేది ఒకటే, సినిమా కన్నా పెద్ద ఎవరు లేరు ఇక్కడ. మేము జనాలు, మేము టికెట్ చింపితేనే వాళ్ళు స్టార్, అంతే కదా. కానీ రూట్స్ గుర్తుండాలి, ఎక్కడి నుంచి వచ్చినాము అని. గంగోత్రి రిలీజ్ అయినప్పుడు ఈ మొహానికి అవసరమా అన్నోళ్ళు, అప్పుడు వచ్చింది ఎవరు? చిరంజీవి ఫ్యాన్స్. అది మర్చిపోతే ఎట్లనా? నథింగ్ పొలిటికల్, బట్ యూ హ్యావ్ ఆబ్లిగేషన్. నువ్వు సరైనడు రిలీజ్ చేసుకుంటావు, మామయ్య అంటావు. బట్ ఒక రీచ్ అయిపోయినాక నువ్వు ఎందుకేం చెప్పావు? తప్పు కదా. ఫైనల్ క్వశ్చన్ బ్రో, ఈ వేదికగా అల్లు అర్జున్ నుంచి మీరు ఏ మార్పు కోరుకుంటున్నారు? Be humble, stay humble, do good movies and be responsible towards your own family and don't show off, please. చిన్నప్పటి నుంచి ఆయన అంటే బాగా ఇష్టం, అందుకే వచ్చాం అన్నమాట. చిన్నప్పుడు కూడా ఈ సినిమా చూస్తుంటారు, అప్పుడు ఈ ఫోరియా ఇప్పుడు సేమ్ మ్యాచ్ అయిందా? ఇప్పుడు ఇంకా బాగా ఉంది, బాగా ఎంజాయ్ చేసాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి అన్ని ఎంజాయ్ చేశారు, బాగా ఎంజాయ్ చేసాం. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కూడా మీరు? పవన్ కళ్యాణ్ మా మదర్ ఎక్కువ, ఇంకా మంచి ఫ్యాన్ తనకి. సో September 2 ఓజీ మూవీ టీజర్ రాబోతుంది కదా, దానిపై మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? చూస్తాం, అది కూడా గబ్బర్ సింగ్ కూడా చూస్తారా? చూస్తాం. మా బాబు ఫుల్ ఫ్యాన్. బ్రో ఎలా ఉంది చిరంజీవి గారి సినిమా, ఎలా ఉంది? బాగుందా? ఏం నచ్చింది సినిమాలో? ఇంద్రాలో ఏంటి చిరంజీవి గారి మూవీస్ లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు తెలుసా? పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నీ ఫేవరెట్ ఏంటి? తొలి ప్రేమ. బ్రో నైస్. ఏంటి పవన్ కళ్యాణ్ గారిలో నీకు ఏం నచ్చుతుంది? ఆయన స్టైల్ నచ్చుతుందా? రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్. అల్లు అర్జున్ పుష్ప. నైస్. 22 ఏళ్ళ తర్వాత ఇంద్రా మూవీ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్, చాలా బాగుంది. ఎలా ఫీల్ అయ్యారు లోపల? చాలా సంతోషపడ్డాం, చాలా ఎంజాయ్ చేసాం. సూపర్. చిరంజీవి గారి ఫ్యాన్ మీరు? ఆయన బర్త్డే కాబట్టి చాలా ఆనందమైంది. మెగాస్టార్ చిరంజీవి గారికి మీరు ఎందుకు ఫ్యాన్? ఆయనలో మీకు నచ్చే అంశాలు ఏంటి? ఆయన గుణమే మంచిది, ఆయన యాక్షన్, ఆయన డాన్స్ సూపర్. ఇప్పుడు September 2 ఆయన తమ్ముడు నటించిన గబ్బర్ సింగ్ కూడా రిలీజ్ కాబోతుంది, అది కూడా చూస్తారు? సూపర్, చూస్తాం, కంపల్సరీగా చూస్తాం. పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ టీజర్ కూడా రిలీజ్ కాబోతుంది, మీ ఎక్స్పెక్టేషన్? చూస్తాం, వాళ్ళ ఫ్యామిలీ అంతా మాకు ఇష్టమే. మెగా ఫ్యామిలీ అంతా ఫ్యాన్ మీరు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు కదా, ఎలా ఉంది పాలన? అలా చూస్తారు? ఇంకా ఇప్పుడే కదా వచ్చింది, ముందు తెలుస్తుంది కదా. ఆడవాళ్ళని చాలా మంది మిస్సింగ్ కేసెస్ సాల్వ్ చేస్తున్నారు కదా, దాని పట్ల మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు చేస్తారు, వాళ్ళు త్యాగమూర్తులే వాళ్ళంతా. త్వరలో సీఎం కూడా అవుతారంట, కంపల్సరీ. గేమ్ చేంజర్ ఉంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. పుష్ప 2 కూడా ఉంది కదా, డిసెంబర్ లో పుష్ప 2 కూడా ఉంది. రెండు ఆడతాయి అన్న, రెండు ఆడతాయి. ఫ్యామిలీ అన్న. December 25 వరకు గేమ్ చేంజర్ ఉంది. రికార్డులు మొత్తం లెగుతాయి, ఏ రికార్డు ఉండదు. December 25 గేమ్ చేంజర్ అంతే. ఇంద్రా ఇప్పుడు రీ రిలీజ్ అవుతుంది కదా, ఇంద్రాకి అప్పట్లో వచ్చిన కలెక్షన్స్ ఆ పైసలు ఇప్పుడు కౌంట్ చేస్తే 2000 కోట్లు దాటుతున్నాయి. కావాలంటే లెక్కే చూస్తాను. తోపు అసలు మొత్తం ఇట్లా గూస్ బంప్స్ అంతే. ఎలా ఉంది మ్యూజిక్, డాన్స్? గూస్ బంప్స్. సీట్ మీద కూర్చుంటాడు, సీట్ లో కూర్చుంటాడు. చాలా ఎంజాయ్ చేశా. ఏ రీ రిలీజ్ సినిమాకి ఇంత ఎంజాయ్ చేయాలి, అంత ఎంజాయ్ చేసిన. సినిమా వచ్చినప్పుడు ఎత్తుగా చదువుతున్నా, ఇప్పుడు థియేటర్ లో చూస్తున్నా.
ఈ సినిమాకి నేను డైపర్ వేసుకొని ఉన్నా. రెండు సంవత్సరాలు నాకు డైపర్ వేసుకొని ఉన్నా. టీవీలో చూసిన ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు మూవీలో మీకు ప్రధానంగా నచ్చిన అంశాలు ఏం చెప్పండి? కాన్సెప్ట్ బాస్, సినిమా కాన్సెప్ట్. చూసారా సినిమా? ఇప్పుడు వెళ్తున్నారా? చూశాను, అయిపోయింది. బాగా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేశాను. మీరు మెగా ఫ్యానా? నో బాస్. ఏ హీరో ఫ్యాన్? మాది నందమూరి ఫ్యాన్స్. నందమూరి ఫ్యాన్. సో బీయింగ్ నందమూరి ఫ్యాన్ ఏంటి మీరు ఇంద్ర రిలీజ్కి రావడానికి కారణం అంటే అలా ఏం లేదు, యాజ్ ఏ ఫ్యాన్గా అన్ని సినిమాలు నేను టచ్ చేస్తాను. సో నందమూరి బాలకృష్ణ గారి NBK 109 మూవీపై మీ ఎక్స్పెక్టేషన్ చెప్పండి. బాస్ అది సినిమా, అది దాన్ని టచ్ చేసేంత దమ్ము ఎవ్వడికి లేదు. జై బాలయ్య. చెప్పండి అన్న, చిరంజీవి గారితో మీకు ఉన్న ఎమోషనల్ కనెక్ట్ అలాంటిది? అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంద్ర మూవీ 20 years బ్యాక్ ఎప్పుడు వచ్చింది, నేను అప్పుడు థియేటర్లో చూడలే, నేను చిన్నోడిని. బట్ ఈ రిలీజ్ వలన నేను థియేటర్లో చూడాల్సి వచ్చింది. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికి కూడా ఏంటి అసలు ఏం తింటున్నారో ఏంటో కానీ ఇప్పటికీ అలాగే ఉన్నారు. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ వాళ్ళ అన్నగారికి, మెగాస్టార్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అసలు సాంగ్స్ అయితే మామూలుగా లేవు, అసలు కళ్ళు సరిపోవట్లే. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యానా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా? అన్న తర్వాతనే తమ్ముడు 100%. బట్ ఇప్పుడు అన్నగారు కొంచెం తక్కువ చేస్తున్నారు కాబట్టి పవర్ స్టార్ ఫ్యాన్నే. అయితే ఇంకో 10 రోజుల్లో మన తమ్ముడు గారి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా రాబోతుంది, అప్పుడు మీ సెలబ్రేషన్స్ ఎలా ఉండదు అన్న? నేను ఒకటే అనుకుంటున్నా, అంటే మెగాస్టార్ అంత పెద్ద హీరో కాబట్టి ఓన్లీ ఇలాంటి స్పెషల్ డేస్లే కాకుండా నార్మల్గా తీసినా కూడా, అంటే నార్మల్గా రిలీజ్ చేసినా కూడా మేము అందరం కంపల్సరీ చూస్తాం, 100% చూస్తాం. ఇక పవర్ స్టార్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, తగ్గేదేలే. రామ్ చరణ్ గారి గురించి చెప్పండి. ఇంకా రామ్ చరణ్ అన్న వాళ్ళంతా ఒకటే అన్న, 100%. ఇంకా కొనిదెలా అంటే అందరూ వస్తారు, బట్ పవర్ స్టార్ ఇప్పుడు ఎక్కువ లైక్. ఒక ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పండి, డిసెంబర్లో పుష్ప 2 రాబోతుంది, గేమ్ చేంజర్ రాబోతుంది. ఈ రెండిట్లో ఏ మూవీ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అలా నాకెందుకో పుష్ప అవుతుందేమో అనిపిస్తుంది. పుష్ప విన్నర్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకని అనిపిస్తుంది అంటే అది అల్లు అర్జున్ అని కాదు కానీ సుకుమార్ గారు. అవును. ఇటు శంకర్ గారు కూడా ఉన్నారుగా. శంకర్ అంటే ఒక సినిమా అటు ఇటు చేశాడు కదా, అందుకు. అందువల్ల లేదు అదే ఇది ఉంటుంది. రామ్ చరణ్ కోసమైనా జనాలు వస్తారు, ఓపెనింగ్స్ ఉంటాయి కంపల్సరీ. అన్న 1 more time హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు, ఎక్కడున్నారు అన్న? చూడండి చిరంజీవి గారితో మీకున్న అనుబంధం అలాంటిది, ఆయనకి మీరు ఎందుకు ఫ్యాన్? ఆయన మా అన్న లాంటి పెద్ద హీరో. ఆయన అంటే మాకు చాలా ఇష్టం. ఆయన లైక్ అంటే మాకు చాలా, నేను లైక్ చేస్తాను. చాలా మంచి వ్యక్తి. ఆయన పిక్చర్ అంటే మేము వదలకుండా చూస్తాం, మా లైకర్ అనమాట. చిన్నప్పటి నుంచి కూడా ఆయన సినిమాలు చేస్తున్నారు. సో చిన్నప్పటి నుంచే పరిచయం. మెగాస్టార్ హ్యాపీ బర్త్డే. ఏ మూవీతో ఫ్యాన్ అయ్యారు చిరంజీవి? రాక్షసుడు 1982. రాక్షసుడిలో పాటలు చాలా బాగుంటాయి. అన్ని అద్భుతమైన సినిమా ఇది. ఆ సినిమా చూడంటే మళ్ళీ పెట్టి పుట్టాలి మనం. మరి అప్పట్లో చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ చేస్తే ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మన వీరబొమ్మ వస్తుంది కదా సంక్రాంతికి, అది హైలైట్. విశ్వంబర్మ. అప్పటి సినిమాలు అంటే మీ టైంలో చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారు కదా, ఆ టైంలో సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవ్వాలంటే ఏ మూవీ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు? ఆయన నడిచేసి ఏదైనా మాకు నచ్చుతుంది సార్, మాకు అట్లాంటి ఫ్యాన్స్ మేము. సో చిరంజీవి గారులో ఏ క్వాలిటీస్ మీకు ఇష్టం బాగా? నాకు ఆయన సాంగ్స్ అయినా, ఆయన స్టెప్ అయినా చాలా ఇంట్రెస్టింగ్ లైఫ్, వ్యవహార శైలి ఏదైనా సరే లైఫ్. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అన్న ఇష్టం? అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ లెక్క. అది పవన్ కళ్యాణ్ వేవ్ మాత్రమే. అక్కడ ఉన్న ఎమ్మెల్యే గొప్పతనం కాదు, కానీ పవన్ కళ్యాణ్ వేవ్ అలాంటిది. ఆ ప్లేస్లో ఎవరు నిలబెట్టినా అలాంటిది. ఇంకా అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ రేంజ్ ఎలా ఉంటుందో. తిరుపతిలో ఎలా ఉంది పరిపాలన జనసేన ఎమ్మెల్యే తిరుపతి? ఇప్పుడు 2 months కదా అయ్యింది, ఇప్పటికే పొగడుతున్నారు. ఇంకా 1 year తర్వాత ఇంకా గట్టిగా ఉంటుంది. నాకు తెలిసి లాస్ట్ ఒక 1 year 1.5 year సీఎంగా చేస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. చెప్పండి అన్న, September 2nd ఓజీ టీజర్ కూడా రాబోతుంది, ఏంటి ఎక్స్పెక్టేషన్స్? ఓజీ సాంగ్ అన్నారు, సాంగ్ అన్నారు, వస్తే హ్యాపీ ఫీల్. సాంగ్ అన్న ట్రేస్ వస్తే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతా. ఎందుకంటే ఆ లుక్స్, ఆ వైబ్రేషన్ ఎలా ఉన్నాడు చూసావుగా, కత్తిలాగా ఉన్నాడు, పదును పెట్టిన కత్తి. అన్న కళ్యాణ్ బాబు రాజకీయాల్లో ఉండాలి, సినిమాల్లోనే ఉండాలి, అది కావాలి. దాంతోపాటు ఇది కూడా అది రాజకీయాల్లో ఉండడం వల్ల సినిమాల వేగం కాస్త తగ్గింది కదా. తగ్గిన సంవత్సరానికి ఒకటి హ్యాపీ ఫీల్ అవుతామన్నా. ఈ రోజు డి వాడు వెళ్ళాడన్నా, వెళ్ళి కలిశాడు. యాక్చువల్ డేట్ లీడ్స్ అంటే చెప్పాడు, ఇట్స్ బిగిన్ ద షో అని పెట్టాడు కింద. మ్యాక్సిమం స్టార్ట్ అవ్వబోతుంది, మీకు అల్లాడిస్తామని చెప్పాలి.
పుష్ప 2 మాత్రం ఖచ్చితంగా ఒక రోజు అటర్ ఫ్లాప్ అవుతుంది. ఒకవేళ ఈ పుష్ప ఏమన్నా ఇక్కడ తప్ప బయట ఏమన్నా గట్టిగా వచ్చింది అనుకో, నెక్స్ట్ సినిమా ఉంటుంది చూసావా, వార్నింగ్ ఏంటంటే నీ సినిమా నచ్చితే మేము వస్తాం ఖచ్చితంగా, ఏపీలో దాన్ని బాయ్కట్ చేస్తాం, తెలంగాణలో మనకు తెలుసు. అవునండి, వన్స్ అపాన్ ఏ టైం మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్ చెప్పుకొని వచ్చిండు, కానీ ఇప్పుడు ఏం చేస్తుండు, ఏనికంటే ఒక ఆర్మీ అంట ఇప్పటికిప్పుడు తయారు చేసుకొని ఇప్పటికిప్పుడు వచ్చి స్నేక్ అయ్యింది అన్న. ఒక విషయం అన్న, నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, అన్ని ప్రెస్ మీట్లు చూసాను నేను, అన్ని ఛానల్స్ చూసా, ఎంతో మంది కింద కామెంట్ చేశాడు. ఒక్కడు పాజిటివ్గా కామెంట్ పెట్టింటే అరగుండు కొట్టుకో ఇక్కడ తిరుగుతాను నేను, అన్నీ చూసాను నేను. ఒక్కడు పాజిటివ్ కామెంట్ పెట్టి ఇక్కడ అరగుండు మీరే కొట్టండి నేనే కొట్టుకుంటా, మీరే కాండి చూపించారు ఒక పాజిటివ్ కాదు ఏ ఉండదు. స్వయంగా ఎదిగిన పాన్ ఇండియా హీరో అంటున్నారు అల్లు అర్జున్. ఎవడు స్వయంగా ఎక్కడ ఎదిగాడు? మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎదిగినవాడు అతను. గొప్ప విషయం అది. చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు, ఎవరు లేరు. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే ఎవరు లేడు, ఉన్న వాస్తవం అవునా కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సుప్రీమసీని అల్లు అర్జున్ ఒప్పుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ లేకపోతే అల్లు అర్జున్. డీజే చూసావుగా ఏమైంది? పవర్ స్టార్ ఫ్యాన్ మీరు అల్లు అర్జున్ ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? వాడు అవసరమే లేదు మాకు. అదే సీరియస్గా చెప్పాలంటే అవసరం లేదు, కొంచెం ఏమైనా మారి వస్తే మేము కూడా సపోర్ట్ ఇస్తాం. ఇన్ కేసు మారని పక్షాన ఆడి దగ్గర ఆడు చూసుకోవాల్సిందే, మళ్ళా మెగా ఫ్యామిలీ అని చెప్పుకొని తీరాల్సింది. ఎందుకంటే 2017 ఏం జరిగింది, డీజే వచ్చింది, డిజిటల్ కొట్టి మళ్ళా ఇప్పుడు మళ్ళీ అదే డిస్లైక్లే వచ్చాయన్న, ప్రతి దానికి డిస్లైక్లు, బ్యాడ్ కామెంట్స్. ఏ బతకడం దేనికి? ఏదో అన్నాడు, అందరూ హీరోని చూసి ఫ్యాన్స్ అయితే ఈ ఫ్యాన్స్ చూసి హీరో అయిందంట. ఎక్కడ ఉన్నాడు ఫ్యాన్స్? ఆర్మీ అంట మళ్ళా